సేవించినా లేక త్రాగడానికి సిట్టింగ్ ఏర్పాటు చేసిన కఠిన చర్యలు. ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిన్న మరియు ఈ రోజు బహిరంగ ప్రదేశాలలో అనగా మద్యం షాపులు, కూల్ డ్రింక్ షాపులు, బడ్డీ కొట్లు, రోడ్ల ప్రక్కన ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా మద్యం తాగడానికి సిట్టింగ్ ఏర్పాటు చేసే వారిపై ఖమ్మం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విస్తృత దాడులు చేసి ఖమ్మం మండలాలలో ఇప్పటివరకు 6 చోట్ల కేసులు నమోదు చేయడమైంది. ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. ప్రస్తుత కొత్త ఎక్సైజ్ పాలసీ మొదలైన గత 4 నెలల కాలంలో ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇప్పటివరకు 32 బెల్ట్ షాపులు కేసులు నమోదు, సుమారు 397 మద్యం సీసాలు స్వాధీనం. ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని 3 మండలాల పరిధిలోని 12 మద్యం షాపులలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఎలాంటి అవకతవకలు లేకుండా వ్యాపార నిర్వహణ జరుగుతుంది. ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువగా మద్యం అమ్మకాలు చేయడం కానీ, వ్యాపార గంటల కంటే ముందు షాపులు తెరవడం కానీ, రాత్రి 10 గంటల తర్వాత షాపులు తెరిచి వ్యాపారం చేయడం కానీ, షాపులలో లూజ్గా మద్యం అమ్మడం కానీ జరగట్లేదు. కానీ గ్రామాలలో అక్కడక్కడ అనధికార మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులు జరుగుతున్నట్లు మాకు సమాచారం ఉంది. వీటిపై ప్రతిరోజు దాడులు చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ప్రస్తుత పాలసీలో గత 5 నెలల కాలంలో బెల్ట్ షాపులపై దాడులు చేసి సుమారు 32 బెల్ట్ షాపు కేసులు నమోదు చేసి 34 మంది వ్యక్తులపై కేసులను నమోదు చేయడం జరిగింది. సుమారు 397 మద్యం సీసాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. బెల్ట్ షాపులు నిర్వహించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు స్పెషల్ డ్రైవ్ దాడులలో ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది ఎస్ కొండారెడ్డి మరియు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఈఎస్టీఎఫ్ మార్కాపురం వారి సిబ్బంది పాల్గొనడం జరిగింది. గ్రామాలలో ఎవరైనా అక్రమ మద్యం అమ్మకాలు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎంఆర్ఓ గారి ద్వారానే జైలుకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఇంకా ఒకవేళ రిపీటెడ్గా చేస్తున్నట్లయితే ఆ వ్యక్తి మీద పీడీ యాక్ట్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. పీడీ యాక్ట్ అంటే అన్ని యాక్ట్లో కన్నా పెద్ద యాక్ట్ ఏదంటే మరి పనిష్మెంట్ యాక్ట్ ఏదంటే పీడీ యాక్ట్. కంపల్సరీగా అతను జైలుకి వెళ్ళిపోవాల్సిందే. కనీసం మినిమం అంటే 6 నెలలు ఉండాల్సిందే. 6 నెలల నుంచి సంవత్సరం రోజులు జైల్లో ఉంటాడు. ఆయన నుంచి బయటికి రావాలంటే కనీసం 2 lakhs అవుద్ది. కాబట్టి నాటు సారాయికి కొంచెం దూరంగా ఉంటే కొంచెం మన ఊరికి బాగుంటుంది, అన్ని ప్రతి బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ దగ్గర గంజాయి అనేది నాకు తెలిసి ఇక్కడ ఈ ఊర్లు పరిసర ప్రాంతాలు ఎక్కడ కనిపించలేదు. నేను ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతున్నాను. చాలా గంజాయి అనేది కూడా లేదు. కానీ చెన్నుపల్లిలో లాస్ట్ టైం ఒక గంజాయి కేసు ఉంది, ఒక 4-5 సంవత్సరాల క్రితం సార్. అతను కూడా రిమాండ్కి వెళ్ళినాడు. నిన్న కూడా ఒక 10 కేజీలు ఎంతో దొరికింది చెన్నిపల్లి అనే గ్రామంలో. ఒకవేళ మీ గ్రామంలో గంజాయి కూడా ఎవరన్నా కల్టివేట్ అంటే ఎవరన్నా మొక్క అంటే మిరప నేచర్లో ఎవరైనా వేస్తుంటారు, అటువంటి వేసినా కూడా ఒకవేళ మీకు మేము అందుబాటులో అంటే మాకు 30 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి మహిళా పిఎస్ గారికి తెలియజేయండి. లేదా నా నెంబర్ కూడా అందరి దగ్గర ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేసినా కూడా కంపల్సరీగా మేము వస్తాము. అతని మీద కంపల్సరీ తక్షణ యాక్షన్ కూడా తీసుకుంటాము. గంజాయి అనేది కూడా చాలా దుష్ఫలితాలు ఉంటాయి దానివల్ల, నాటు సారాయి గంజాయి వల్ల. అంటే ఈ నాటు సారాయిని గంజాయిని రాష్ట్రం నుంచి కంపల్సరీగా ప్రాళదోడి ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం కల్పించిన మన డిఎస్పీ గారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి ప్రత్యేకించి రావడం జరిగింది. ఒకసారి చూద్దాం మీ ఊళ్ళు కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలతో వాళ్ళ పిల్లలతో మాట్లాడిన తర్వాత ఇది మన మీ పేరేంటి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడిన తర్వాత సో ఇక్కడ కూడా కొంచెం ఈ ఊళ్ళో కొంచెం అవగాహన ఉందని, మన వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కొంచెం ఉందని చెప్పేసి నాకు తెలుస్తుంది. తర్వాత మీ గురించి కూడా చాలామంది ఎంప్లాయీస్ ఆర్మీ కూడా వెళ్ళారంట. ఆర్మీ వెళ్ళారు, చదువుకుంటున్నారు, మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్న పిల్లలు కూడా. సో మీ ఊరు మీరు అంటే మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ సొసైటీకి అంటే పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉన్నప్పుడు కూడా మీ ఊరు మీరు ఎంతో అవగాహన కలిగి చాలా ఉత్సాహంతో చాలా ముందు చూపు వైపు